జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం. వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. ఈవేళ హైదరాబాద్లో ఓ ఫామ్ హౌస్లో మొయినాబాద్ ఎక్కడ ఓ బర్త్డే పార్టీ జరుగుతుంటే పోలీసులు రైడ్ చేసి విదేశీ మద్యం మరియు డ్రగ్స్ పట్టుకున్నారు. 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఈ 6గురు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. ఎటుపోతుంది మన సమాజం? ఎందుకంటే ఒకప్పుడు పుట్టినరోజు అంటే బంధువులతోటి మిత్రులతోటి సంతోషంగా ఇంట్లో పిండి వంటలు చేసుకొని తినే సాంప్రదాయం నుండి మనం ఎటుపోయామంటే బర్త్డే అంటే కారణం ఏదోని దానికి మందు. ఈ మందుకు మించిపోయి ఇప్పుడు డ్రగ్స్, గంజాయి మన జీవితంలో భాగమైపోయే పరిస్థితి సమాజంలోకి వస్తే ప్రభుత్వాలు ఎంత చేస్తే సరిపోతుంది? ఇక్కడ మనం ఆలోచించాల్సింది, చదువుకోని వాళ్ళు తప్పు తెలియక అందులో ఎడిక్ట్ అయ్యారంటే అర్థం ఉంది. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, పెద్ద స్థాయిల్లో ఉన్నవాళ్ళు, సెలబ్రిటీ హోదాల్లో ఉండేవాళ్ళు కూడా ఆ మార్గాన్ని ఎంచుకుంటుందంటే ఏమిటి వీళ్ళు పడిపోయిన కష్టం? టెన్షన్ నుంచి రిలీఫ్ కోసం అంటారు. ఎటు బాకాలే టెన్షన్ పడిపోయారు వీళ్ళు. చేసి ఉద్యోగాన్ని ప్రేమిస్తే టెన్షన్ ఉండదు, చేసి వృత్తిని ప్రేమిస్తే టెన్షన్ ఉండదు. ఒక పరిమితి, ఆల్రెడీ మద్యం భాగస్వామ్యం అయిపోయి దానికి కాదనలేని సత్యం, దాన్ని నిర్మూలించలేము. ఇంకా పెద్ద పెద్ద వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు కూడా అత్యాశకు పోయి మద్యం బార్లు అక్కడ తాగకుండా పబ్బులు, స్పా సెంటర్స్ ఇంకా ఏవేవో ఇచ్చేసి నేరం జరగడానికి అవకాశాలు పెంచేసి పోలీసుల్ని పనిచేయమంటే ఎంతవరకు చేయగలరు పోలీసులు? క్రైమ్ పెరిగిపోతుంటే ఉన్న పరిమిత సంఖ్యతో పోలీసులు ఇంకా టెక్నాలజీ ఉంది కాబట్టి ఈ మాత్రమే చేయగలరు, లేకపోతే ఎప్పుడు ఉద్యోగాలకు రాజీనామా చేసిపోయేవారు. పబ్ కల్చర్ మనకు అవసరమా? మన దేశంలో తెలంగాణలో అత్యధికంగా అయిపోయింది. పబ్ కల్చర్, పబ్ మెయింటైన్ చేసే వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు నడుపుతారు. ఓ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి కూడా వెళ్ళి నియంత్రించలేని పరిస్థితి వస్తుంది. ఇక్కడ మొన్న విజయవాడలో పబ్బులట రాత్రి 2 వరకు 3 వరకు ఎంతో చేస్తే పోలీసులు వెళ్ళి లాఠీచార్జీ చేస్తే గొడవ జరిగితే అందరూ బిల్లు కట్టకుండా పోయారు. తోలు తెరింది. అలాగే సంతోషమే. అసలు మన ఉన్న సమాజానికి ఇప్పటికే లా అండ్ ఆర్డర్ క్రైమ్ పెరిగిపోతూ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే పరిస్థితుల్లో పబ్ కల్చర్ని అనుమతించడం దేనికి సంకేతం? ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి. మనకు వచ్చి వాటి మీద ఆదాయం వచ్చేదంతా ఈ ఒక జనరేషన్. నన్ను 10 ఏళ్ళు బట్టి నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, ఓ జనరేషన్ నాశనం అయిపోతుందని. ఈరోజు ఈ ఏడాది కాలంలో స్కూళ్ళలో కొన్ని మోటివేషన్ ప్రోగ్రామ్స్ చేయడం అయితేనేంటి, అన్ని విద్యా విధానాల్లో మార్పులు రావడం అయితేనేంటి, సత్వర పోలీసింగ్ వలన అయితేంటి కోట్లాది రూపాయల గంజాయి కానీ డ్రగ్స్ కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మరి ఇంకా నేర నియంత్రణకి ప్రభుత్వాలు చేయాల్సిందేంటి? ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్ అండ్ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్, ప్రతి చోట నిఘా నేత్రం ఉండాలి, టైట్ సెక్యూరిటీ ఉండాలి, ఎంత వస్తే అంతా పట్టుకునే పరిస్థితి ఉండాలి, ఎవరు తప్పించుకోకుండా ప్రతి చోట టెక్నాలజీ వినియోగించుకోవాలి, స్నిఫర్ డాగ్స్ సేవలను వాడుకోవాలి. ఇంత చేసినా ఆగుతుందంటే ఆగదు, కానీ మినిమైజ్ చేయడం, క్రైమ్ని మినిమైజ్ చేయడం ఇవాళ పోలీసుల సత్వర బాధ్యత, దానికి సహకరించడం ప్రభుత్వ బాధ్యత. కాబట్టి ఏవైతే వీలైతే బార్స్ని కూడా అదుపు చేయాలి. వైన్ షాపులు, బార్స్ మినహాయించే పై లెవెల్ ఏవైతే ఉన్నాయో పబ్స్ కానీ, లేకపోతే ఇంకా ఇందులో ఇతరత్ర ఎన్ని రకాలు ఉన్నాయో స్పా సెంటర్స్ అని కానీ ఇవి కానీ నేరం జరగడానికి అవకాశం ఉన్న ప్రతి దాన్ని కూడా ప్రభుత్వం నిషేధించాలి. దానికి న్యాయస్థానాలు సహకరించాలి. ఇది ఒక సామాజిక సోషల్ రెస్పాన్సిబిలిటీ. అన్ని వ్యవస్థ, శాసన వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకి కూడా దీన్ని సమర్థించాల్సిన ప్రతి ఒక్క పౌర సమాజం కూడా దీన్ని పూర్తిగా సమర్థించి తీరాలి. ఒక క్రిమినల్స్ని రూపొందించి కార్ఖానాల్లాగా మన
విద్యా విధానం ఉండకూడదు, అలాగే ప్రభుత్వ విధానాలు ఉండకూడదు. క్రైమ్ కంట్రోల్ అవ్వాలంటే తక్షణం 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఏవైతే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గుమిగూడి ప్రాంతాలు ఉన్నాయో ఆ ఫామ్ హౌస్లు అయితే ఏంటి ప్రతి దాని మీద కూడా నిఘా నేత్రం అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఫామ్ హౌస్లు వీళ్ళు రేవ్ పార్టీలని అవన్నీ చేసుకోవడం ఏంటో. ఇది ఒకటి పబ్ ఓపెన్ చేశారు. పిల్లలు ఒక 15, 16, 17 ఏళ్ళ పిల్లలు వాటికి వెళ్లకుండా తల్లిదండ్రులు ఎంతవరకు కంట్రోల్ చేయగలరు, ఎంతవరకు కాపలా కాయగలరు? ప్రభుత్వం ఇది ఒకటి ఆలోచించాలి. మీకు అన్ని మీద ఎంత ఆదాయం వచ్చేస్తుందో తెలియదో కానీ ఒకసారి వెళ్ళిన వాడు మోజు, చదువుకున్న వాళ్ళే బాధ్యత గల పొజిషన్లోనే తప్పు చేసినప్పుడు ఇమ్మెచ్యూరిటీ ఉండి పిల్లలు ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళడంలోనే పెద్ద ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. వాళ్ళకి జీవితంలో డక్కాముక్కీలు తినలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. మరి అటువంటి వాళ్ళు పాడైపోయే అవకాశం ప్రభుత్వాలు కల్పించడం ఇక్కడ క్రైమ్ వచ్చేస్తున్నట్టు ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఆదాయం అన్నది పక్కన పెట్టి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని సమాజాన్ని నిర్మించినప్పుడు ఈ పిల్లలందరూ సమర్థవంతంగా చదువుకుంటే వీళ్ళే ఈ రాష్ట్రాలకు కానీ ఈ దేశానికి ఆదాయ వనరులు అవుతారు. కానీ విశృంఖలత్వం పెరిగిపోతే వినాశనం తప్పించి మరేం ఉండదు. కాబట్టి ప్రభుత్వాలు సక్రియంగా ఆలోచించి నేరాలను వీలైనంత మట్టుకు నియంత్రించే విధంగా సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రభుత్వాలు ప్రవర్తించాలి, కానీ ఆదాయ మార్గాల కోసం చూడకూడదని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.